ఈ కాలం నాకు బాగా నచ్చింది. క్రితం ఒక అనాగరిక జాతి భూమండలాన్ని పరిపాలించింది. వారిని లుమేరియన్లు అంటారు. వారి నాయకుడు లీచెక్. నిరంకుశాధికారాన్ని నిలబెట్టుకునేందుకు వారు తమ మానవాతీత శక్తుల్ని నాయకుడైన లీచెక్ కళ్లలో నిక్షిప్తం చేశారు. కాలక్రమంలో ఆ జాతి నశించింది. ఆ రెండు కళ్ళు విడిపోయి ఎవరైతే ఆ రెండు కళ్లను ఒకే చోటికి తీసుకొచ్చి ఏకం చేస్తారో వారు ఈ లోకాన్ని ఏకఛత్రాధిపతిగా ఏలగలరు. దుష్ట శక్తులకు ప్రతిరూపమైన ఒక మేధావి ఆ రెండు వజ్రాల కళ్లను ఏకం చేసి అజేయుడిగా రాజ్యమేలాలని కంకణం కట్టుకున్నారు. వారు తమ ప్రయత్నాన్ని నిర్విరామంగా కొనసాగిస్తూనే ఉన్నారు.
పెద్ద ప్రమాదం తప్పింది, థ్యాంక్ గాడ్. మళ్ళీ మన దేశంలోకి తీవ్రవాదులు ప్రవేశించారు. ఆ స్కూల్లో పిల్లల్ని బంధించారు. వాళ్ళ కోరికలను కాదంటే ఆ పిల్లల్ని వాళ్ళు హతమారుస్తారు. మనమంతా ఒక గంటలోపు ఆ పిల్లల్ని చాకచక్యంగా తప్పించాలి. అన్ని అవకాశాలను తమకు అనుకూలంగా మార్చుకొని రాజధానిని స్వాధీనం చేసుకోవడమే వాళ్ళ ఉద్దేశం. మన సైన్యాన్ని రంగంలోకి దింపితే వాళ్ళ 10 నిమిషాల్లో మట్టి పెట్టగలరు. తీవ్రవాదులు అన్ని వైపులు పొంచి ఉన్నారు. వాళ్ళ ఆచూకీ తెలుసుకోవాలి. షట్ అప్! మనం తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోపోతే ఆ పిల్లల్ని కాపాడలేం. ఇంతకీ మీరేమంటారు ఇన్స్పెక్టర్? ఏంటి మీరేం మాట్లాడలేదు? ఎవరో వస్తున్నట్టున్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి. మనం తప్పించి పారిపోకూడదు, ఎదిరించి పోరాడాలి. వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎవరిని వదలొద్దు. వాళ్ళంతా చూడాలి. వాళ్ళు మన దెబ్బకి భయపడి పారిపోయారు. వాడు వెళ్ళిపోయాడు. డామిట్, ఏదో నా కొడుకు. నో డైలాగ్. ఓకే, ఐ డోంట్ లైక్ దిస్. లోనికి ఎవరు రావద్దు. వస్తే వెళ్ళి హతమారుస్తాను. ఓకే, తీసుకో. ఆ 6 నువ్వు అంతా నా బందీ. ఇంకా తప్పించుకోవడం నీ వల్ల కాదు. నీ పాపం పండింది చావు. నువ్వా? తొందరపడ్డాను, సారీ. పర్వాలేదులే. అసలు నీకేమైనా బుద్ధుందా? ఎందుకంత కంగారు? నా బంగారం లాంటి ముక్కుని పగలు కొట్టావు. అప్రమత్తంగా ఉండకపోతే వాళ్ళు నన్ను దెబ్బతీస్తారు. ఎంత హాయిగా ఉంది నిజంగా. నేను చెప్పేది దీని గురించి. ఇది ఎప్పుడూ ఉండేదేగా, అయినా మనకి కొత్తే ఉంది. ప్రతిసారి కొత్త రుచులేగా. ఈ రోజు మరీ నన్ను మురిపించేస్తున్నావు. అందుకే నువ్వంటే ఇష్టం. ఆ దేవుడు నా కోసం నిన్ను సృష్టించినట్టున్నాడు. అందుకు అతనికి థ్యాంక్స్. హలో, అవును నేనే. ఏంటి? ఎలా జరిగింది? ఓకే, నేను వెంటనే వస్తాను. ఏంటి? అన్నయ్యకి ప్రమాదం జరిగింది, మనం వెంటనే వెళ్ళాలి. వెళ్దాం పదా.
పేషెంట్ ఎలా ఉన్నాడు? శబ్దం చేయకండి. మీరెవరు? నేను ఆయన సిస్టర్ని. ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? 1 మినిట్. ముందుగా మేము ఆయనకి మందులు ఇవ్వాలి. ఆ తర్వాత ఆయనతో మీరు మాట్లాడే వివరాలు తెలుసుకోవచ్చు. సిస్టర్, బాబ్, ఇప్పుడు నీకు ఎలా ఉంది? నా చేతిలోకి చూడు. ఈ డాలర్ నాకు వాళ్ళ దగ్గర దొరికింది. ఇది నీ దగ్గర నుంచో సిస్టర్. దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. నువ్వు స్ట్రెయిన్ అవ్వకూడదు. నర్స్, ఇతనికి వెంటనే ఆపరేషన్ చేయాలి. దయచేసి మీరు కాసేపు బయట ఉండండి. బాయ్ బాబ్, నువ్వు కోలుకుంటావు. ఎవరో పరమ కిరాతకులు అన్నయ్యని హింసించారు. ఈ వ్యవస్థలో ఇది మామూలే. మనం బాధపడి ప్రయోజనం లేదు. మీ అన్నయ్యని చంపిన వాళ్ళని మనం పట్టుకుని ప్రతీకారం తీర్చుకోవాలి. లీచెక్ స్టార్, ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? దీన్ని బాబు నాకు ఇచ్చాడు. ఇది అతీత శక్తులున్న డాలర్. అసలు నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. చాలా కాలం క్రితం ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకుని ఏలాలన్న ఆశతో కొందరు దుర్మార్గులు అతీత శక్తుల ఆసరాతో విశ్వ ప్రయత్నం చేశారు. నిజంగా చిత్రంగా ఉందే. వాళ్ళప్పుడు ఏమీ సాధించలేకపోయారు. కాలగర్భంలో కలిసిపోయారు. తీవ్రవాదులు సృష్టించిన అలజడికి ప్రజలు భయపడుతున్నారు. ప్రభుత్వం ఆ తీవ్రవాదులు వెంటనే పట్టుకోమని ఆజ్ఞాపించింది. నువ్వు చెప్పేదేమిటో నాకేమీ అర్థం కావట్లేదు. అన్ని నగరాలలోనూ అన్ని ముఖ్యమైన ప్రదేశాలలోనూ ఈ తీవ్రవాద ముఠాకు చెందిన వాళ్ళు రహస్యంగా ఉంటూ ఆ మానవ మృగానికి అనుచరులుగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరికీ ఏదైనా సాధించారా? లీచెక్ దగ్గర రాక్షసులు లాంటి అనుచరులు ఉన్నారు. వాళ్ళకి అతని మాటే వేదవాక్కు. అతని ఆశయం ఏమిటి? ప్రపంచాధిపత్యం, ఎదురులేని పెత్తనం, నిరంకుశాధికారం. అదే లీచెక్ ఆశయం. లీచెక్ నువ్వు ఎప్పుడైనా చూసావా? లేదు, చూడలేదు. మనం చూద్దాం. సరే పద. నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. నువ్వా? అవును, నువ్వేం అడిగినా నా దగ్గర నుంచి సమాధానం రాదు. నువ్వు నన్ను ఎంత హింసించినా నా దగ్గర నుంచి సమాధానం రాబట్టలేవు. అనవసరంగా వాక్కో. ఆమె ఎవరో తెలుసా? డిపార్ట్మెంటల్ చీఫ్. ఇలాంటి వాళ్ళని నేను చాలా మంది చూశాను. ఐఎమ్ సారీ, ఇలా జరిగినందుకు బాధగా ఉంది. ఇటువంటి వాళ్ళు అంత సులభంగా తమ తప్పును ఒప్పుకోరని నాకు బాగా తెలుసు. తీవ్రవాదులంటే తామే గొప్పవాళ్ళం అనుకుంటారు. తీవ్రవాదాన్ని సమర్థించుకోవడానికి ఎన్ని పాపాలని చేస్తారు. వీళ్ళకి ఎక్కడి నుంచి ఆజ్ఞలు జారీ చేయబడుతున్నాయి? వీళ్ళకి సహకరించేదెవరు మీకేమైనా తెలుసా? ఇంకా తెలీదు. ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. వెల్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంజిల్, జాగ్రత్తగా వెళ్ళండి. లోపలంతా చీకటిగా ఉంది, ఏమీ కనపడదు.
గుడ్ ఈవినింగ్. లీచెక్ ఎవరు, అతను ఎక్కడుండేవాడు, గతించిన అతని సామ్రాజ్యపు చరిత్ర మనం తెలుసుకోవడానికే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఆ వివరాలు మనకి ఎందుకు పనికొస్తాయి? అవంత అవసరమా? అవును, కావాలి. అతని గురించి మనకు తెలియాలి. అందుకే మంత్రాలు మాయల గురించి బాగా తెలిసిన ఇతని దగ్గరికి తీసుకొచ్చాను. మంత్రాలు మాయలా విచిత్రంగా ఉందే. అసలు మీకేం కావాలో ఆ విషయం చెప్తేనే కదా నేను మీకేమైనా చెప్పగలను. దయచేసి ఆ మంత్రాలతో కూడిన అనాగరిక వ్యవస్థ గురించి మీరు చెప్పండి. చెబుతాను. పరమ కిరాతకుడు నికృష్టుడు అయిన లీచెక్ గురించి. లీచెక్? ఇంతకీ అతనికి కావాల్సింది ఏంటంట ఇంతమందిని చంపుతున్నాడు? ప్రాచీన కాలంలో కొన్ని దీవుల్ని ల్యుమేరియన్ తెగ పాలించింది. వాళ్ళ నాయకుడు లీచెక్ మానవాతీత శక్తులున్నవాడు. తన శక్తిని కనుగుడ్లలో నిక్షిప్తం చేశాడు. అతను మరణించిన వాటి శక్తి ఏమాత్రం నశించిపోదు. కాలక్రమంలో ఆ 2 కళ్ళు వేరైపోయాయి. అవి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ప్రపంచాన్ని ఏలగలరు. ఆ సంతతికి చెందినవాడు ఈ లీచెక్. తను ఆశయ సాధన కోసం ఎంతకైనా తెగించే పరమ నీచుడు. ఆ 2 కళ్ళు ఒక్కచోటే ఉండాలి. కానీ అతని వద్ద ఒక కన్నే ఉంది. ఇంకో కన్ను సంపాదించి విశ్వాన్ని ఏలాలని ఆశ. ఈయన చెప్పే విషయాలన్నీ భలే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయే. అవును, లీచెక్ తన స్థావరాన్ని ఒక నిర్జన దీవులో నిర్మించుకున్నాడు. ఆ నీచుల స్థావరంగా ఉన్న ఆ కోట ఏ దీవిలో ఉందో మీకేమైనా తెలుసా? ఆ లీచెక్ స్థావరాన్ని తెలుసుకుని మీరేం చేయగలరు? తెలుసుకుని వాళ్ళని పట్టుకోవాలి కదా. సాహసవంతులు, ధైర్యవంతులైన ఆడామగ అనుచరులను సేకరించి ఆ దీవికి తీసుకువెళ్లి వాళ్ళని తీవ్రవాదులుగా మారుస్తున్నాడు. ఆ జట్టులోకి యువతుల్ని చేర్చుకునే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే చెప్పు. ఒకవేళ అలాంటి అవకాశం ఏదైనా ఉంటే ఆ దీవికి నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను. మంచి నిర్ణయం. అన్నయ్య చనిపోయాడా? సమయంలో మనిషికి నిబ్రం కావాలి. వేదాంతం మాట్లాడుతున్నావా? ఏమైంది నీకు? వేదాంతం కాదు తల్లి. మొన్న ముక్కు పగలగొట్టావు, ఇప్పుడు ఒళ్ళా? ఇప్పుడు బుద్ధొచ్చిందా? సరిగ్గా చెప్పు. సరే సరే, నీకు మంచి విషయం చెప్పాలి. తీవ్రవాదుల గురించి ఒక విషయం తెలిసింది. వాళ్ళు బలమైన సాహసమైన యూతులు కావాలని ప్రకటించారు. స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారట. నెలకి 25,000 జీతం అట. ముందే చెయ్యవు. చూడు, ఆసక్తి ఉన్న వాళ్ళని, మార్షల్ ఆర్ట్స్ తెలిసిన యువతల్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తారట. ఈ ఊళ్ళో టెంపుల్ గార్డెన్స్ లో ఇంటర్వ్యూ జరుగుతోంది. సెలెక్ట్ అయిన వాళ్ళని ట్రైనింగ్ కి రిసార్ట్స్ ఐలాండ్ కి తీసుకెళ్తారట. ఈ విషయాన్ని న్యూస్ పేపర్ లో ప్రకటించారు. నీ ఆశ తప్పకుండా నెరవేరుతుంది. తప్పకుండా నేను అక్కడికి వెళ్తాను. అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తాను. నువ్వు అనుకున్నంత తేలికేం కాదులే అమ్మా. ఆ విషయం నాకు తెలుసులేబోయ్. నిన్న ఇంటర్వ్యూలో ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తారు. నువ్వు గూఢాచారి ఉన్న సంగతి చాలా రహస్యంగా ఉండాలి. సరే, అది నేను చూసుకుంటాను.
జారాయ మంత్రాయ పూలాయ జారాయ జారాయ మంత్రాయ పూలాయ జారాయ జారాయ మంత్రాయ పూలాయ. స్వామి, నా స్నేహితురాలు హంప్రీ ఎక్కడ? పూలాయ జారాయ జారాయ మంత్రాయ పూలాయ జారాయ జారాయ మంత్రాయ పూలాయ జారాయ పూలాయ పూలాయ హంప్రీ, నువ్వెక్కడున్నావు? నేను మంచి కార్యం కోసం వెళ్తున్నాను. నీ సహాయం నాకు కావాలి. దయచేసి రా. ఓ, తనొచ్చేసింది. నా కోసం ఎంత శ్రమ పడొచ్చావేమిటి? ఒక మంచి కార్యం కోసం వెళ్తున్నాను. అందుకు నువ్వు కూడా నాకు తోడుగా రావాలి. తప్పకుండా వస్తాను. నీ బ్రదర్ చావుకి కారకుల్ని పట్టుకుందా. నాకు హెల్ప్ చేస్తావు కదూ? అదేగా చెప్పేది. థ్యాంక్స్ అలాట్. మనం ఇంకో అమ్మాయిని కూడా కలుపుకుందాం. ఆ అమ్మాయి ఎక్కడుంది? నేను చూపిస్తాను. అయితే పద వెళ్దాం. గుంటలు పెట్టుపట్లాడుతున్నారా? అవునరా, ఈ రోజు అందులో ఎలాగైనా ఎక్కియాలి. పాపలు, ఏమిటి బాబులు, మమ్మల్ని అంత ప్రేమగా పిలుస్తున్నారు? ఏమిటి విషయం? మగవాళ్ళు ఆడవాళ్ళని ఎందుకు పిలుస్తారో తెలీదా? అలాగా, నువ్వంత మగాడివన్నమాట. నేనెంత పెద్ద పోటుగాడినో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగు. అంత పోటుగాడివా? ఈ ఏరియాలో ఉన్న అసలు సిసలైన రొమాంటిక్ హీరోని నేనే, తెలుసా? ఆపరా నీ వెధవేషాలు. ఏయ్, నేను వీడెచ్చలేదురా, నువ్వు రారా. నీకు తోడు వాడొకడా? ఈ కుక్కకి ఇంకో కుక్క తోడొచ్చిందన్నమాట. ఇద్దరు కలిసి ఏం చేస్తారా? కార్లో కూర్చోండి. అరిస్తే బెదిరిపోతావు అనుకుంటున్నావా? నీకంత సీన్ లేదు. ముందు కారకమే. ఏడ్చావు. నీ పని అయిపోయింది. మర్యాదగా కార్ తాళాలు ఇవ్వరా? వెళ్ళి తీసుకో. వద్దురా, తాళాలు ఇచ్చేద్దాం. నోరు మీర పిచ్చి కుక్క. ఇంకా కుదిరింది నా కొడుకులకి. ఇక్కడే నేను చెప్పిన అమ్మాయి ఉండేది. తనకి ఫైటింగ్ అంటే మహా ఇష్టం అనుకో. అంత గట్టికి రాలా? మామూలుగా కాదు, గోదావరికి దిగిందంటే అదరాల్సిందే. ఇంతకీ నువ్వు పొగుడుతున్న ఆ అమ్మాయి ఎక్కడా? అదిగో అక్కడుంది. ఈ రోజు ఎవరికో మూడినట్టుంది. ఏంటే నీకు పొగరు ఎక్కువైందే? తెగ నీలుగుతున్నావు. నాతో పెట్టుకోకు. కొట్టానంటే అడ్రస్ ఉండవు. ఇదిగో చూడు, నాలుగును అదుపులో పెట్టుకో, లేకపోతే అది చీరేస్తా. ఏంటే నువ్వు పెద్ద పిస్తా అనుకుంటున్నావా? అందరూ నీకు భయపడ్డానికి. రావే, ఏం
ఎప్పికుతావో చూస్తాను. నీకు దమ్ముంటే రావే, నీ సంగతి ఏంటో తేల్చి పారేస్తాను. ఇంకా ఈ రోజుతో నీ పని అయిపోయింది. టక్కులాడి ఒళ్ళు బలిసి తెగ నీలుగుతున్నావు. నీ కొవ్వు కరిగిస్తాను. ఏడ్చవలేవే నీ బొంద, నువ్వేం కరిగిస్తావే? రావే కంత్రి, నా తడక చూపిస్తా. రోజు వీళ్ళు ఇలాగే కొట్టుకుంటారా? అవునమ్మా, చిన్న తరగలుగా. నీ ఫ్రెండ్ బాగానే ఫైట్ చేస్తుంది, నువ్వే చూస్తున్నావుగా. నీ ముఖం పగల కొడతాను. ఉండు, నీ పని చెప్తాను. ఈ అమ్మాయిని తీసుకెళ్ళడానికేగా మీరు వచ్చింది? మాతో పంపించండి. తప్పకుండా మనకు కావలసిన మనిషే. ఏంటి? తప్పదు. మొత్తానికి నువ్వు ఫైటింగ్ బాగానే చేసావు. ఇంతకీ నీ గురువెవరు? సంతల సుబ్బ. ఇంతకు ముందు నువ్వు దొంగతనాలు చేస్తూ అల్లరిగా తిరిగేదానివి. నీకంటూ లక్ష్యం లేదు. నీలో ఒక శక్తి ఉంది. ఆ శక్తిని మంచి పనులు చేయడానికి ఉపయోగించొచ్చు కదా. అనవసరంగా తప్పుడు పనులు చేశావు. తప్పు లేదు.
ఇక రాస్తావుగా మా పేర్లు. మీరిప్పుడు ఒక పవిత్ర స్థలానికి వస్తున్నారు. అవునో కాదో మేం చెప్తాం. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా పేరు కోరో. మీరంతా ఒక పవిత్ర కార్యం కోసం దేవుడిచే నియమించబడ్డారు. వీడి బొంద వీడి చెప్పేవన్నీ కోతలా ఉన్నాయి. నువ్వు వెళ్తుంది చాలా కష్టమైన పని మీద అని గుర్తుంచుకో. అది కత్తి మీద సాము అనే సంగతి నాకు బాగా తెలుసు. ముందు నువ్వు అక్కడికి వెళ్ళావు, తర్వాత నేను వస్తాను. నువ్వు అక్కడికి రావద్దు. ఎందుకంటే అది చాలా అనర్థాలకి దారి తీస్తుంది. నేను ఒక్కదాన్నే కాదుగా, నాతో పాటు చాలా మంది ఉన్నారు. నువ్వు నా పక్కలో లేకుండా నేను ఒంటరిగా ఉండలేను. కానీ తప్పుతుందా? You silly. అది కాదు డార్లింగ్. ఇప్పుడు కాదు, వెళ్ళొస్తాను. ఏయ్, ఒక్క నిమిషం. ఏయ్, ఆగు. నేను మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏమో, నా మనసంతా అదోలా ఉంది. చెప్పేది విను. మీరంతా లీటక్ చేసుకునే కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. అక్కడి కఠిన పద్ధతులను తట్టుకోగల నమ్మకం ఉన్న వాళ్ళు విమానం ఎక్కండి. మేము వచ్చిందే ఎక్కడానికి కదా. అసలు నా మాట వినవేంటి? నేను వస్తానంటే వద్దంటావేంటి? అసలు చెప్తుంటే వెళ్ళిపోతావేంటి? ఒక ముద్దని ఇవ్వమంటే ఇవ్వండి. మెల్లగా అందరూ వింటారు. అది కాదు, అసలు నేను చెప్పేది వినవా? ఒక్క నిమిషం. అయ్యో, అవన్నీ ఇలా ఇవ్వు. ఏయ్ ఏయ్, ఒక్కటివ్వు ప్లీజ్. నీకంతా కంగారే, నువ్వు జాగ్రత్తగా ఉండు. డాక్టర్ లీచక్ గారి అంతులుగా మారడం మీ అదృష్టం. ఇందాక నుంచి డబ్బా కొట్టుకుంటున్నాడు. సరే కొట్టుకొని. వాడు ఎంత కొట్టుకున్నా వాడు మనల్ని తీసుకువెళ్ళక తప్పదు కదా. వాడు ఒకందుకు తీసుకెళ్తున్నాడు, మనం ఇంకొకందుకు వెళ్తున్నాం. లీచక్ తరపున మీకు స్వాగతం పలుకుతున్నాను. మీరందరూ విమానం ఎక్కండి. ఈ ఆడవాళ్ళు ఎప్పుడు ఇంతే, తొందరగా మర్చిపోతారు. వెళ్ళేటప్పుడు ఎంత హుషారుగా వెళ్తుందో చూడు. ఏయ్ ఏయ్ ఏయ్, ఆగు. ఏయ్ ఏయ్ ఏయ్, నీ బ్యాగ్. ఏయ్, చెప్పవే చిరుగాలి చల్లగా. బాగున్నావా బుల్లోడా? నాతో వస్తావా? వీడి కూడా లోకమైపోయిందా? చివరికి మనం వచ్చి చేరిపోయాం. ఇదేనా నువ్వు గొప్పగా చెప్పిన సామ్రాజ్యం? ఇదేదో చిదంబర రహస్యంలా ఉంది. వీర వనితలందరికీ స్వాగతం. మీరందరూ ఒక్కొక్క బుట్ట తీసుకునేలా రండి. అందరూ వరుసలో రావాలి. మీరంతా నిశ్శబ్దంగా రావాలి. మీ అందరికీ వ్యాయామంలోనూ క్రీడల్లోనూ శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ బుట్ట తీసుకుని ఏం చెయ్యాలి? సైలెన్స్! ఇదేం పిక్నిక్ కాదు.
వెళ్ళు. బోడిగుండుగాడు. అందరూ వరుసలో రండి. ఏం మాట్లాడద్దు. ముందుగా మీలో వచ్చేది ఎవరు? ముందు నేను వెళ్తాను. వద్దు, నేను వెళ్తాను. సైలెంట్. నువ్వు వస్తావా? అయితే రా. వెళ్ళి ఏం చేయాలంట? వాళ్ళేం చేస్తారే, ఎందుకు భయపడతా? వీడి కోట భలే ఉంది. మాట్లాడుకున్నా పదండి. త్వరగా రండి. చూశారుగా ఇక్కడి పద్ధతులు ఎంత కఠినంగా ఉంటాయో. ఎందుకు ఇలా చేస్తున్నారు? దుర్మార్గులు చంపేశారు. నీకోసం అలాట్ చేసిన గది ఇది. ఇక్కడ అన్ని సదుపాయాలు బాగానే ఉంటాయి. నీకు ఇంకేమైనా కావాలంటే నన్ను అడుగు, నేను నీకేర్పాటు చేస్తాను. థ్యాంక్స్. నువ్వు చాలా మంచివాడివి కోరో. నాకు వేరే ఏవైనా కావాల్సి వస్తే తప్పకుండా నేను మిమ్మల్నే అడుగుతాను. పర్వాలేదు. నీకు ట్రైనింగ్ పూర్తయి వెళ్లే లోపల నీ శక్తి సామర్థ్యాలకి ఎన్నెన్నో మంచి అవకాశాలు వస్తాయి. ఈ సామ్రాజ్యం కూడా నీది కావచ్చు. నీ టాలెంట్ ని ఇక్కడ చూపించు. టాలెంటా? గుడ్ బై. హాయిగా నిద్రపో. ముసలి నక్క. పబ్లిక్ మీటింగ్ నడిస్తే ఊరేగింపు, పడుకుంటే బంద్. అట్లా జరగాలంటే వాసిం ఖాన్కి కాపలా పెట్టిన 4 పోలీస్ ఆఫీసర్ని నువ్వే చంపే, లేదా నేను చంపేస్తాను. మా 90 కోట్ల భారతీయులు ఒక్కసారి కాండ్రించి ఉమ్మేస్తే అందులో కొట్టుకుపోతారా మీ పాకిస్తాన్ కుక్కలు? ఈ నాయుడు
అతీత శక్తుల రహస్యం ఏదో ఇందులో దాగుంది. ఏంజల్ ఏదో ఇబ్బందులు ఉన్నట్టుంది. ఏంజల్ని కాపాడడానికి నేను ఖచ్చితంగా వెళ్ళాలి. ఇలాంటి నరకాలు ఇంకా ఎన్ని చూడాలో. రెడీ? ఎక్కడో ఎలక చచ్చిన వాసన. ఏంటి అది? చేపలే. ఇవి చాలా ఫేమస్ అట, తింటే బలవట. దూరంగా ఉండవే తల్లి, కంపు. గుడ్ మార్నింగ్ సాహస కన్యలు. ట్రైనింగ్ బాగా జరుగుతుంది అనుకుంటాను. భలే కొట్టావే. నా మొహం, వాళ్ళేదో నేర్పుతున్నారు, నేనేదో కొట్టాను. వాళ్ళేం నేర్పినా నేర్చుకుందాం, మళ్ళీ వాళ్ళకి గుణపాఠం నేర్పాలిగా. నా శిష్యురాలు అనిపించుకున్నావు. మొత్తానికి మీరిద్దరూ నా ఫ్రెండ్స్ అనిపించుకుంటున్నారు. భలే కొట్టావులే నువ్వు. అందమైన చాకులు లాంటి అమ్మాయిలు కొంతమంది వచ్చారు. బల ప్రదర్శనకు ఏర్పాటు చేయమంటారా? అలాగే చెయ్యండి. సార్, సెక్యూరిటీలో మన వాళ్ళు ఒకరు చచ్చిపోయారు. అక్కడ వాడిని తొలగించి వేరే వాడిని నియమించండి. వెళ్ళండి. మీ ఆజ్ఞ మా కర్తవ్యం.
అవును. ఏంటి ఇక్కడున్నావు? మొన్న పడిపోయిన దగ్గర నుంచి ఇక్కడే ఉన్నాను. అలాగా? దెబ్బలేవైనా తగిలాయా? నువ్వేమైనా పోలీస్ మనిషివా? అవును. ఆ రహస్యం కనిపెట్టడానికే మేము కూడా ఇక్కడికి వచ్చాం. నేను అందుకే వచ్చాను. వాళ్ళు నా గురించి కనిపెట్టేశారు, అందుకే నన్ను ఇలా చేశారు. ఇప్పుడేం చేస్తావు? ఎలాగైనా వాళ్ళ రహస్యాల్ని కనిపెట్టి ఈ చీకటి సామ్రాజ్యాన్ని నాశనం చేసి తీరుతాను. ఇప్పుడు నీకెలా ఉంది? పర్వాలేదు. మొదటి పరీక్షలో ఓడిపోయినా నేను తప్పకుండా విజయం సాధించగలనన్న నమ్మకం నాకుంది. మీరందరూ సహకరిస్తే ఆ దుష్ట సామ్రాజ్యాన్ని మనం నాశనం చేయొచ్చు, ఆ నీచుడు ఆట కట్టించొచ్చు. మనందరం కలిసి పోరాడదాం. వాళ్ళంత తేలిగ్గా వదలరు. అదే ఆ దుర్మార్గుడి రహస్య స్థావరం. అందరినీ అక్కడే బందీలుగా చేస్తాడు. వాళ్ళ మనసుల్ని మార్చి తన అవసరం ఏముంది? ఏదో ఒక కర్ర దొరుకుతుంది, తెస్తానుండు. త్వరగా రా. ఏంటది? ఎక్కడున్నావు? మన ఇద్దరం రూమ్ లోకి వెళ్ళే టైం అయింది. రాత్రి నేను దేవంతా తిరిగాను. ఫస్ట్ టెస్ట్ లో పడిపోయిన అమ్మాయిని నేను చూశాను, కానీ తీసుకురాలేకపోయాను. అలా ఎందుకు చేశావు? తనని రక్షించాల్సింది. కూరగాడు చూస్తే వాసుకు చెప్పేస్తాడు. వాడేదో పెద్ద దేవుడైనట్టు వాడి గురించి పొగుడుతాడు ఈ వెధవ. మీ అందరికీ శిక్షణ ఇచ్చి మీ శక్తిని ప్రపంచానికి చాటుతున్న రాజాదిరాజు లీచక్ ప్రభువుకు వందనం చేయండి. వందనం. మనల్ని కూడా కాళ్ళు పట్టమంటాడేమో. వారి అసమాన మేధస్సుకు వందనాలు. వారి అద్భుత శక్తి సామర్థ్యాలకు జయజయలు. మొత్తానికి వీడు పెద్ద ప్లాన్ మీదే ఉన్నట్టున్నాడు. ఈ రోజు మనం అద్భుతమైన బల ప్రదర్శన చూడబోతున్నాం. ఇందులో గెలిచిన వారికి లీచక్ ప్రభువు గారు బహుమతులు ఇస్తారు. అందమైన చాకు లాంటి అమ్మాయిలు కొంతమంది వచ్చారు. వాళ్లలో ఒక అమ్మాయికి అన్ని అర్హతలు ఉన్నాయి. నా సామ్రాజ్యానికి తను మహారాణి కాగలదు. ఈ రోజు ఆమెను విందుకు ఆహ్వానించి నా శక్తులన్నీ ఆమెకు సమర్పిస్తాను. ఇప్పుడు పోటీ ప్రారంభం కాబోతుంది. ఈ పోటీలో ఓడిపోయిన వారు తప్పకుండా మరణ శిక్షకు గురవుతారు. వీడికెప్పుడు చావు రాసి పెట్టిందో. ఇప్పుడు వచ్చే పరాక్రమశాలి వీరాది వీరుడు మిస్టర్ పియర్. నా పవిత్రాశయం నెరవేరాలి.
నా కొడుకు అయిపోయాడు. కత్తి యుద్ధం అద్భుతంగా చేసింది. పద వెళ్దాం. ఓ గ్రేట్, చాలా సంతోషం. మిస్టర్ పియర్స్ ని మట్టి కర్పించిన ఈ సాహస కన్య బహుమతికి అర్హురాలు. దెబ్బలేమైనా తగిలాయా? పర్వాలేదు, నాకేం కాలేదు. మీరేం కంగారు పడద్దు. కత్తి యుద్ధం అద్భుతంగా చేశావు. నిన్ను తక్కువగా అంచనా వేశారు, అనుభవించారు. మన బాస్ ఈ వర్తమానం నీకు పంపించారు. ఈ అందాల రాణికి అభిమానులున్నారే. ఏదో కారణం లేదే లీచక్ కబురు పంపడు కదా. ఇక్కడ ఎంతమంది సాహస కన్యలుంటే వాడు నాకు మాత్రమే కబురు పంపించాడు వేదవా. ఇక్కడ స్టార్ గుర్తుంది. ఈ సంస్థకి ఈ గుర్తుకి సంబంధం ఏమిటో ఆ లీచక్ ని అడిగి తెలుసుకుంటాను. ఆ లీచిక్ దగ్గర అదే అడుగుతుందో లేక ఇంకేమైనా నేర్చుకుంటుందేమోనే. నీకంత ఆశగా ఉంటే వెళ్తున్నావుగా, అడిగి తెలుసుకో. తెలుసుకోవడంలో తప్పే ఉంది. నువ్వు లోనికి వెళ్ళడానికి ముందు నాతో చిన్న సలహా. బాగా ఆలోచించి నిర్ణయించుకో. నీ భవిష్యత్తు కోసం లీచెక్ గారి ఆలోచనలకు అనుకూలంగా నడుచుకోవడం మంచిది. ఇప్పుడు నీకు ఎవరికీ రానంత గొప్ప అవకాశం వచ్చింది. పొరపాటు చేయకుండా దీనిని సద్వినియోగం చేసుకో. అర్థమైందా? చేసుకుంటాను. ఇది చిత్ర విచిత్రంగా భూత మందిరంలా ఉంది. మీరు ఇక్కడున్నారా? అవును, నేనే డాక్టర్ లీచెక్ ని. నువ్వు? నా పేరు హంప్రీ. లీచెక్ సామ్రాజ్యంలో స్థానాన్ని సంపాదించినందుకు నీకు ఆనందంగా ఉందనుకుంటున్నాను. అవును, చాలా సంతోషంగా ఉంది. అలా అన్నావు, బాగుంది. నీ మాటలు వినడానికి హాయిగా ఉన్నాయి. ఇక్కడికొచ్చే కొత్త వాళ్ళందరికీ ఇలాంటి ఆశయమే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆశయ సాధన కోసం నువ్వు చేసే కృషి అద్భుతంగా ఉంది. కృతజ్ఞరాల్ని. ఎందుకు పిలిపించారు? నా ఆహారపు నియమాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆహార నియమాలున్నాయా? ఆ నియమాలేమిటి? కమాన్ రా. వీడి స్థావరం చాలా పెద్దదే. విఠలాచార్య సినిమాలో మాంత్రికుడు గుహలా ఉంది. వీళ్ళందరినీ బంధించినట్టున్నారు. మరి మానవత్వం లేని వాళ్ళే వాళ్ళు. వీళ్ళని ఎలాగైనా కాపాడాలి. నా వల్ల కావట్లేదు.
ఏంటి? ఒరేయ్ నువ్వు చెప్పరా, అసలు ఇటువంటి దాన్ని మనం ఏం చేయాలి? దీన్ని ఊరికే వదలకు, మానభంగం చేయి. అది నాకు చాలా సంతోషం కలిగించే విషయం. మనం ఈ దీవి నుండి వెళ్లేలోగా వీళ్ళ రాక్షస చర్యలు అరికట్టి ఈ అమాయకుల్ని కాపాడాలి. మరి ఆ గొరిల్లా గడి సంగతి? గొరిల్లా గాడిని కూడా మట్టు పెట్టాలి. పద పద వెళ్దాం. మగవాళ్లలాగా ఆడవాళ్లలో కూడా ఆయుష్ ఎక్కువ ఉన్న వాళ్ళున్నారు. నువ్వు అలా ఉండాలనుకుంటే నా ఆహారపు నియమాలు పాటించు. థ్యాంక్ యూ, పాటిస్తాను. చూడు, నీ శక్తి సామర్థ్యాలను నా మహత్తరమైన ఆశయ సాధన కోసం ఉపయోగించు. నాకు సహకరించు. తప్పకుండా మీ సలహాను పాటిస్తాను. నీ పరీక్షలన్నీ పూర్తయిపోయాయి. ఈ దీవిలో శాశ్వతంగా జీవించడానికి నీకు అనుమతినిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను నీకు గొప్ప హోదాను, నా అతీత శక్తుల్ని ప్రసాదిస్తున్నాను. చూడు, నా శక్తిని గ్రహించు. చూడు, నా శక్తిని గ్రహించు. హంప్రీ ఏది? ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అత్యవసరంగా కలవడానికి లీచక్ ప్రభు గారు వస్తున్నారు. మీరందరూ నిశ్శబ్దంగా ఉండి రాజాదిరాజు లీచక్ ప్రసంగాన్ని వినండి. కొత్త కథ మొదలు పెట్టాడు. ప్రపంచాన్ని ఒక్కటిగా చేసి అందర్నీ ఏకం చేసి ప్రశాంతంగా పరిపాలించాలన్న నా ఆశయానికి మీరంతా సహకరిస్తారన్న నమ్మకం నాకుంది. ఇటువంటి సమయంలోనే ఒక దుర్మార్గుడు మన కోటలోకి ప్రవేశించాడు. వాడు మనల్ని ఏమీ చెయ్యలేడు. ఈ క్షణం కోసం నేను ఎంతగానో శ్రమించి ఎన్నో త్యాగాలు చేశాను. ప్రపంచాన్ని శాసించగల శక్తులున్నా రెండు కళ్ళను ఒకే చోటికి చేర్చాను. వాణ్ణిలా తీసుకురండి. శిక్షిస్తుంది. ఏంజల్, నువ్వు ఆగంతుకుని హతమార్చు. నా ఆజ్ఞ నెరవేర్చు. ప్రభువు నీకు తోడుంటాడు. విజయం మనది. ఏంజల్, ఎలా ఉన్నా? నిన్ను రావద్దనగా ఎందుకు వచ్చావు నువ్వు? ఈ రహస్య స్థావరం గురించి ఏమైనా కనిపెట్టారా? పోటీ ప్రారంభించండి. కమాన్, నన్ను కొట్టు. వాళ్ళని నమ్మించాలి. కాదు. కొట్టు. మళ్ళీ ముక్కు మీద కొడతావా? వాణ్ణి హతమార్చు, లేకపోతే నా సైన్యం మీ ఇద్దరిని చీల్చి చెండాడు. కమాన్, కొట్టు. ఇంకేంటి నిన్ను కొట్టేది? నా ముక్కు పగలు కొట్టావుగా. ఆహా, రక్తం. ఇప్పుడు నా మనసు కుదుట పడింది. ఇక తప్పదు. వీళ్ళిద్దరూ నాటకం దెబ్బ ఆడుతున్నారు. తగిలిందా? లేదు. కోరు, వాళ్ళిద్దరిని చంపు. చచ్చాడు. భలే కొట్టావే. నైస్ షాట్. పదండి వెళ్దాం. అందరూ తొందరగా రండి. ఎవరిని వదలకూడదు. అందరిని నాశనం చేయాలి. ఈ స్థావరాన్ని కూడా నాశనం చేయాలి. సరేనా? ఓకే, మనం వచ్చింది అందుకేగా. ఆ లీచక్ నా కొడుకు సంగతి నేను చూస్తాను. వీళ్ళని నువ్వు చూస్తాను. అలాగే.
వాడి రహస్య మందిరంలోకి వెళ్ళిపోయి ఉంటాడు. వాడి సరే నాకు తెలుసు. ఏంజల్, డాక్టర్ లీచెక్ ఉన్నారా? అనుమతి లేకుండా లోనికి వెళ్ళకు. ఆయనే పిలిపించారు. చూడు, ఆరంభం అనేది ఉన్నప్పుడు దానికి అంతం కూడా ఉంటుంది మిస్టర్ లీచెక్. నువ్వన్నది నిజమే ఏంజల్. ప్రకృతి ధర్మం అందరికీ వర్తిస్తుంది, కానీ అటువంటి వాటికి అతీతుడి లీచెక్. నువ్వు దేవుడివి కావు, ఈ ప్రపంచాన్ని ఏలలేవు. కాలధర్మం నిన్ను నాశనం చేస్తుంది. నీ చావుకి ఇంకా 10 నిమిషాలే టైం ఉంది. నీకింకా 10 నిమిషాలు మాత్రమే టైం ఉంది, కానీ నా కార్యక్రమానికి ఇంకా చాలా టైం ఉంది. నిన్ను చంపడానికి టైం దగ్గర పడింది. ఆల్ రైట్, నీ అంతం చూస్తాను. నన్ను చంపడం అంత సులభం అనుకుంటున్నావా? ఓ మై గాడ్, కాదు, నా దేవుడు. ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు నా నిజ స్వరూపాన్ని చూడు. అస్థి పంజరం. నేను మీ అందరిలా మామూలు మనిషిని కాదు. నాకు అతీత శక్తులున్నాయి. నేను పురాతన కాల మంత్ర తంత్ర శక్తులను వశం చేసుకున్న భయంకర లుమేరియన్ జాతికి చెందిన వాడిని. నా అపార శక్తిని కాపాడుకునే వనరులు నా దగ్గర చాలా ఉన్నాయి. నిన్ను నువ్వు గొప్పగా పొగుడుకోకు. నా మీద నాకు నమ్మకం ఉంది. ఈ భూమండలాన్ని మొత్తం జయించి కలకాలం నిరంకుశాధికారంతో ఏకఛత్రాధిపతిగా ఎదురులేని వీరాధివీరుడిగా పరిపాలించాలన్నది నా ఆశయం. ఈ ఫిరంగిని చూడు, ఇది ఎలాంటి లోహాలైనా భస్మం చేస్తుంది. ఇటువంటివేవి అన్యాయాన్ని రక్షించలేవు. ఇది అతీత శక్తులున్న ఫిరంగి. ఇది ఎంత గట్టి లోహాలనైనా భస్మం చేస్తుంది. చూడు. ఎప్పుడు తెలిసిందా? ఇక నీ అంతు చూస్తుంది. నీ అంత చూస్తాను. అరవకు, నిన్న దేవుడు కూడా కాపాడలేడు. పాపాత్ముడా, ఇంక నీ పాపం పండిందిరా. కెనన్, అటు తిరిగి దాన్ని బూడిద చేయి. కెనన్, దాన్ని అంతం చేయి. నీ పాపం పండిందిరా.
ఇంతటితో వీడి కథ అయిపోయింది. నీకేం కాలేదుగా? నాకేమీ కాలేదు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నా సామ్రాజ్యం ప్రాణం పోయినా నేను సాధిస్తాను. వీడు చంపినా కూడా చచ్చేటట్లేడే. మంటలు వస్తున్నాయి. అటు చూడు. వీడి తెలివితేటలు మంచి పనికి ఉపయోగించుంటే ఎంతో బాగుండేది. నిజమే. వాళ్ళందరూ ఎక్కడున్నారో చూడు. మధ్యలో నువ్వేంట్రా? వాళ్ళందరినీ ఇక్కడికే తీసుకురా. అవును, నేనే వచ్చాను. అయిపోయాడు. ఇంకా నువ్వు మిగిలిన్నావా? అతన్ని చంపేశారు. అవును. మిమ్మల్ని బ్రతకనివ్వను. ఏయ్ ఏంజల్, వీడెక్కడి నుంచి వచ్చాడు? వచ్చాడు ఇక్కడ ఉంటే ప్రమాదం. రండి వెళ్ళిపోదాం. ఇది పేలిపోయేలా ఉంది. త్వరగా పదండి. త్వరగా రండి. త్వరగా రండి. ఎక్కడి త్వరగా ఎక్కడి. ఇవి మొత్తం నాశనం అయ్యేలా ఉంది. త్వరగా వెళ్దాం. పేరుతోంది. మాటల తర్వాత ముందు పదండి. అవును, త్వరగా రండి. మనం వచ్చిన పనిని పూర్తి చేయగలిగా. అంత సంతోషంగా ఉందా నీకు? ప్రతిసారి నా ముఖ్య పట్టుకుంటుంది. నా ముఖ్యంటే అదృష్టం.